sin 2 theta అంటే 2 sin theta cos theta ఇదొక ఫార్ములా. ఇంకో ఫార్ములా వచ్చి 2 tan theta by 1 plus tan square theta. 2 tan theta by 1 plus tan square theta. 2 tan theta by 1 plus tan square theta. సో ఇది ఇంపార్టెంట్. అదేవిధంగా cos 2 theta. cos 2 theta అంటే చాలా ఫార్ములాస్ వస్తాయి. ప్రధానంగా మనకి మెయిన్ ఫార్ములా cos square theta minus sin square theta or 2 cos square theta minus 1 or 1 minus 2 sin square theta or 1 minus tan square by 1 plus tan square. 1 minus tan square theta by 1 plus tan square theta. 1 minus tan square theta by 1 plus tan square theta. సో సమయానుసందర్భంగా ఏ ఫార్ములా వాడాలో క్వశ్చన్ తగ్గట్టు మనం వాడుకోవాలి. సో cos 2 theta ఇక్కడ 1 2 3 4 ఫార్ములాస్ ఉన్నాయి. cos square minus sin square, 2 cos square minus 1, 1 minus 2 sin square, 1 minus 2 tan 1 minus tan square, 1 plus tan square. సో ఇంకా ఫార్ములాస్ మనం డెడ్యూస్ చేసుకోవచ్చు. సో మన అప్లికేషన్ ప్రకారం మనం చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ tan 2 theta కూడా అదే విధంగా తీసుకోవచ్చు. tan 2 theta అంటే 2 tan theta by 1 minus tan square theta. ఇది ఇంపార్టెంట్ చూడండి. tan 2 theta అంటే 2 tan theta by 1 minus tan square theta. అదే sin 2 theta అంటే 2 tan theta by 1 plus tan square theta. అదే cos 2 theta అంటే 1 minus tan square theta by 1 plus tan square theta. ఓకే, సో ఇక్కడేమో ప్లస్ వస్తుంది sin కి, tan కి ఏమో అదే ఫార్ములా మైనస్ వస్తుంది. సో ప్రధానంగా ఇవి ఎక్కువ యూజ్ అయ్యే ఫార్ములాస్ ఇవి ట్రిగ్నోమెట్రీలో. sin 2 theta కి, cos 2 theta కి, tan 2 theta కి ఎక్కువ యూజ్ అయ్యే ఫార్ములాస్ ఇవి. ఓకే, sin c ప్లస్ sin d అంటారు అన్నమాట. ఇది మనకి ఇంటిగ్రేషన్ లో ఉపయోగపడుతుంది అన్నమాట. ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ useful in integration. ఏంటంటే అవి sin c plus sin d. sin c plus sin d అంటే 2 sin c plus d by 2 cos c minus d by 2. 2 sin c plus d by 2 cos c minus d by 2. sin c plus sin d ఇందాక చెప్పినట్టే sin of a plus b అంటే sin a cos b plus cos a sin d కదా. అంటే ఆల్టర్నేట్ వస్తుంది. sin ఎప్పుడు వచ్చినా కూడా ఆల్టర్నేట్, ఒక sin ఒక cos వస్తుంది, ప్లస్ ఉంటే ప్లస్ వస్తుంది. sin c plus sin d అంటే 2 sin c plus d by 2 cos c minus d by 2. ఓకే, నెక్స్ట్ వన్ sin c minus sin d. 2 మైనస్ వస్తే ఫస్ట్ కాస్ వస్తుంది, మైనస్ వస్తే ఫస్ట్ కాస్ వస్తుంది. 2 cos c plus d by 2 ఫస్ట్ వచ్చేదానికి ప్లస్ వస్తుంది. 2 cos c plus d by 2 sin c minus d by 2. sin c minus d by 2. ఓకే, 2 cos c plus d by 2 sin c minus d by 2. అదేవిధంగా cos చూసుకున్నట్టయితే cos c plus cos d అనుకో, రెండు cos వస్తుంది. చెప్పాను. ఓకే, 2 cos c plus d by 2 cos c minus d by 2. ఓకే, అదే cos c minus cos d వస్తుంది అనుకోండి. cos c minus cos d minus 2 sin c plus d by 2 sin c minus d by 2. కాస్ లో రెండు, కాస్ లో మైనస్ వస్తే రెండు సైన్లు వస్తాయి అన్నమాట. ముందు మైనస్ సింబల్ పెట్టుకోవాలి. దీనికి మాత్రం cos c minus cos d అంటే మైనస్ 2 sin c plus d by 2 sin c minus d by 2. సో ప్రధానంగా ఇవి మనకి ఇంటిగ్రేషన్ లో ఉపయోగపడతాయి. ఇంటిగ్రేషన్ మనం డైరెక్ట్ గా మనం చేయడానికి ఉండదు. ఓకే,
సో అది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ఇంటిగ్రేషన్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది దాని ఎగ్జాంపుల్ తీసుకొని మనం చేద్దాం. సో ప్రధానంగా అయితే ఇవి చాలా ఇంపార్టెంట్. సైన్ సి ప్లస్ సైన్ డి రెండు సైన్ ప్లస్ సిడి వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఆన్సర్ కూడా ఏమొస్తుంది మనకి, ఫస్ట్ సైన్ కాస్ వస్తుంది, 2 sin c plus d by 2 cos c minus d by 2. అదేవిధంగా సైన్ సి మైనస్ సైన్ డి అనుకో, సైన్లో మైనస్ వస్తే ఫస్ట్ కాస్ వస్తుంది, 2 cos c plus d by 2 sin c minus d by 2. cos c plus cos d అంటే 2 cos c plus d by 2 cos c minus d by 2. cos c minus cos d అంటే మైనస్ 2 sin c plus d by 2 sin c minus d by 2. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇందాక చెప్పిన ఫార్ములాస్ ఇప్పుడు మనం ఏ విధంగా గుర్తుపెట్టుకో చెప్తాను. ఇది కూడా ట్రిగ్నోమెట్రీ యూస్ అవుతాయి. sin a plus b is equal to sin a cos b plus cos a sin b. ఇది మనం చెప్పుకున్నాం. sin a plus b అంటే sin a cos b plus cos a sin b. అదేవిధంగా sin a minus b, sin a cos b minus cos a sin b, minus cos a sin b, sin a cos b minus cos a sin b. సో రెండింటిని కూడా మనము యాడ్ చేసుకుంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ప్లస్ cos a sin b మైనస్ cos a sin b క్యాన్సిల్. sin of a plus b ప్లస్ sin of a minus b. గుర్తుపెట్టుకోండి, sin of a plus b ప్లస్ sin of a minus b is equal to sin a cos b, sin a cos b, 2 sin a cos b, 2 sin a cos b. ఇది ఇంపార్టెంట్. sin of a plus b plus sin of a minus b is equal to 2 sin a cos b. సో ఇలాంటివి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ట్రిగ్నోమెట్రిక్ కాంపౌండ్ రేషియోస్లో కూడా వస్తుంది అనమాట. sin of a plus b plus sin of a minus b 2 sin a cos b. సో అదే విధంగా మనం ఇంకోటి సాల్వ్ చేసుకుంటే కూడా sin of a plus b minus sin of a minus b అంటే 2 cos a sin b వస్తుంది, 2 cos a sin b, 2 cos a sin b. sin of a plus b minus sin of a minus b అంటే ఫస్ట్ 2 cos a sin b వస్తుంది. సో అదే విధంగా cos of a plus b తీసుకున్నాం, cos of a plus b plus cos of a minus b, 2 cos a cos b. cos వస్తే ఇప్పుడు కూడా సేమ్ వస్తాయని చెప్పాను. ఓకే, 2 cos a cos b, cos of a plus b plus cos of a minus b అంటే 2 cos a cos b. నెక్స్ట్ ఉంది cos of a plus b minus cos of a minus b అంటే minus 2 sin a sin b, minus 2 sin a sin b, minus 2 sin a sin b. సో ప్రధానంగా ఈ 4 ఫార్ములాస్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ టాపిక్స్కి ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ ఇలా యూస్ అవుతాయి ఇంటర్మీడియట్లో ప్రధానంగా. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే sin c plus sin d, 2 sin c plus d by 2 sin c cos c minus d by 2. ఆ ఫార్ములా sin c plus sin d, sin c minus sin d, cos c plus cos c, cos c minus cos c. తర్వాత sin of a plus b plus sin of a minus b అంటే 2 sin a cos b, sin of a plus b minus sin of a minus b 2 cos a sin b. ఈ 4 ఫార్ములాస్. వీటికంటే మూలం ఫార్ములా ఏంటంటే ఈ ఫార్ములా sin of a plus b అంటే sin a cos b plus cos a sin b, sin of a minus b అంటే sin a cos b minus cos a sin b, cos of a plus b అంటే cos a cos b minus sin a sin b, cos of a minus b అంటే cos a cos b plus sin a sin b. సైన్ వస్తే ఎప్పుడు ఆల్టర్నేట్ గుర్తుపెట్టుకోండి, సింబల్ మారదు. కాస్ వస్తే సేమ్ సింబల్ మారుతుంది, అది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ.